చాలా ఫిట్ ఉండి మెంటల్ గా ఫిట్ లేనప్పుడు అది వేస్ట్ అనే చెప్పొచ్చు అనమాట. సో ఫిజికల్ హెల్త్ ఎంత ఇంపార్టెంట్, మెంటల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. సో మీరు ఎన్సిడి సిరీస్ సర్వే చేస్తున్నారు కాబట్టి చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు, కానీ అది సరిగ్గా అడగట్లేదు, సరిగ్గా అడగడం తెలియట్లేదు అని చెప్పారు కాబట్టి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగిందండి. అసలు మెంటల్ ఇల్నెస్ అంటే ఏంటి, మానసిక రుగ్మతలు అంటే ఏంటి? అసలు మానసిక రుగ్మతలు అంటే ఏంటి మనం ఇప్పుడు తెలుసుకుందామండి. మీరు ఆలోచించే విధానంలో కానీ, థింగ్స్ ని పర్సీవ్ చేసే విషయంలో కానీ, మీ బిహేవియర్ కానీ ఎప్పుడైనా డిస్రప్షన్ కి లోన్ అయితే దాన్ని మానసిక రుగ్మత అని అంటారు. అంటే ఏంటంటే ఇప్పుడు మీకు యాంగర్ అవుట్ బర్స్ట్లు కానీ, కోపం కానీ, ఇలాంటివి ఏమన్నా అంటే ఇంతకు ముందు ఎప్పుడు లేవు, సడన్ గా ఇలాంటివి ఎప్పుడైనా మీరు అనుభూతి చెందుతున్నా, మీరు ఎంజాయ్ చేసే విషయాల్ని, ప్రీవియస్ గా ఎంజాయ్ చేసే విషయాల్ని ఇప్పుడు కరెంట్ గా ఎంజాయ్ చేయలేకపోతున్నా, అండ్ మీ థింకింగ్ కెపాసిటీ అంటే మీరు ఏదైనా విషయాన్ని జడ్జ్ చేయలేకపోతున్నప్పుడు ప్రాపర్ గా, అంటే మీరు మెంటల్ గా డిస్టర్బ్ అయినట్టు, దాన్ని మన లాంగ్వేజ్ లో మానసిక రుగ్మత అని అంటారు. సో మానసిక ఆరోగ్య రుగ్మతలు అండి టైప్స్ ఉన్నాయి. అందులో కామన్ మెంటల్ డిజార్డర్స్, డిప్రెసివ్ డిజార్డర్స్, యాంగ్జైటీ డిజార్డర్స్, సొమాటిక్ డిజార్డర్స్. ఇవి ఏంటంటే వాళ్ళంతా వాళ్ళు పేషెంట్ వచ్చి మనకి రివీల్ చేసుకుని మనకి చెప్తేనే గానీ మనం వాటిని తెలుసుకోలేమన్నమాట. డిప్రెసివ్ డిజార్డర్స్ అంటే మీరు వాళ్ళు డల్ గా కనిపించడం గానీ, సింగిల్ గా అలోన్ గా ఉండడం గానీ, ఏదైనా సరే షేర్ చేసుకోలేకపోవడం గానీ, ఎప్పుడైనా ఒక లోన్లీగా ఉండడానికి ఇష్టపడుతుంటారు, ఎవరితో నలుగురితో కలవరు, మనం హ్యాపీగా ఉన్నా గానీ ఆ హ్యాపీ సిచ్యువేషన్ ని వాళ్ళు ఎంజాయ్ చేయలేరు అనమాట. అలాంటిది డిప్రెసివ్ డిజార్డర్స్. యాంగ్జైటీ డిజార్డర్స్ అంటే ఫియర్ అండ్ వరీ, అన్నోన్ టెన్షన్స్ అన్నమాట. వాళ్ళు ఏంటంటే చాలా తెలియని భయము, తెలియని ఆందోళన, అమ్మ ఏంటో రీజన్ తెలియదు కానీ చాలా వరీగా ఉంటుంది, చాలా టెన్షన్ అవుతుంది. పక్కింట్లో ఏదో గొడవ అయిందమ్మా, అలాంటి గొడవ మా ఇంట్లో జరుగుతుందేమో అని భయంగా ఉంటుంది. అంటే దానికి కారణాలు ఏమి ఉండవు, అన్నోన్ ఫియర్ అండ్ యాంగ్జైటీ ఉంటది వాళ్ళకి. సొమాటిక్ డిజార్డర్స్ అంటే బాడీలీ సిమ్టమ్స్. ఇవి చాలా మంది ఉమెన్ ఏజ్ అబౌవ్ 45 years లో ఎక్కువ కంప్లైంట్ సొమాటిక్ కంప్లైంట్స్ చెప్తూ ఉంటారండి. బాడీలీ కంప్లైంట్స్ వీళ్ళు ఏంటంటే కాలు నొప్పిగా ఉంది, జబ్బు నొప్పిగా ఉంది, హెడేక్ వస్తుంది, బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉందమ్మా, చాలా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను, చూపించుకున్నాను, అయినా సరే నాకేమీ రిలీఫ్ లేకుండా ఉంది అనేది సొమాటిక్ డిజార్డర్స్ అండి. దీనికి కూడా మనం ఒక సింపుల్ టాబ్లెట్ పెట్టి క్యూర్ చేస్తాము. సో నేను ఇక్కడ డ్రగ్స్ కోసం అయితే మాట్లాడట్లేదు, అట్ ప్రెసెంట్ ఇది చెప్తున్నాను అంతే. నెక్స్ట్ వచ్చేసి సివియర్ మెంటల్ డిజార్డర్స్. దీంట్లో ఏంటంటే మీరు పేషెంట్ ని చూడంగానే చెప్పగలరు వీళ్ళు సమ్ సైకియాట్రిక్ ప్రాబ్లమ్ తో ఉన్నారు, మెంటల్ ఇల్నెస్ తో ఉన్నారని. ఫర్ ఎగ్జాంపుల్ సైకోసిస్ పేషెంట్ ని చూసుకుంటే వాళ్ళు ఏంటంటే మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, చాలా మంది మీరు రోడ్ల మీద వెళ్ళేటప్పుడు కానీ బయట ఎక్కడైనా సరే వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడము, వాళ్ళలో వాళ్ళు నవ్వుకోవడము, ఉమ్, ఏవో సైగలు చేయడము, ఇలాంటివన్నీ చేస్తుంటారు. అవేంటంటే వాళ్ళకి మాటలు వినిపించడము లేదా మనుషులు కనిపించడము, ఇలాంటివన్నీ ఉంటాయి. అన్రియల్ బిలీఫ్స్ అన్ని ఉంటాయి. ఏంటంటే మనం ఏది ఇంపాసిబుల్ అంటామో వాళ్ళు అవన్నీ పాసిబుల్ అన్నట్లుగా, అండ్ మనకి అసలు ఎగ్జిస్ట్ లేని థింగ్స్ అన్ని వాళ్ళ దృష్టిలో అవన్నీ ఎగ్జిస్టెన్స్ లో ఉన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి చైల్డ్ అండ్ అడోలసెంట్ మెంటల్ డిజార్డర్స్. ఇవి మెయిన్ వచ్చేసి ఇంటలెక్చువల్ డెవలప్మెంటల్ డిజబిలిటీ అండి. దీంట్లో ఏంటంటే పిల్లలు ఇది పుట్టకతోనే వచ్చే ఇబ్బంది. వారిలో ఏంటంటే ఐక్యూ లెవెల్స్ అనేవి చాలా లోగా ఉంటాయి. సో ఐడిడి ఉన్న పిల్లల్లో కూడా బిహేవియరల్ డిస్టర్బెన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో యాక్చువల్గా ఏంటంటే ఐడిడికి ట్రీట్మెంట్ అనేది లేదు. అంటే ఎవరైనా మీకు ఒకవేళ ఐక్యూ లెవెల్ పెంచుతాము, కౌన్సిలింగ్ ద్వారా ఇవన్నీ మేము ఇది చేయగలము అని చెప్తే కనుక అదంతా ఫాల్స్ అండి. ఐడిడి పిల్లల్లో ఓన్లీ మెంటల్ అండ్ బిహేవియరల్ డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ట్రీట్ చేయడానికి, వాళ్ళని ఆ బిహేవియరల్ డిస్టర్బెన్సెస్ ని కంట్రోల్లో పెట్టడానికి మాత్రమే ట్రీట్మెంట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్. మీరు అందరికి వినే ఉంటారు, ఏడిహెచ్డి డిజార్డర్. ఎక్కువగా ఇవి స్కూల్ టీచర్స్ నుంచి కానీ
లేదా పేరెంట్స్ నుంచి కానీ కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. లైక్ ఏంటంటే పిల్లలకి వాళ్ళు స్థిరత్వం అనేది ఉండదు. మనం ఏదైనా ఒక పని అప్పచెప్పి ఒక చోట కూర్చోమంటే వాళ్ళు ఆ టాస్క్ కంప్లీట్ చేయరు అండ్ అక్కడ స్థిరంగా ఒక చోట కూర్చోలేరు. వాళ్ళకి ఏంటంటే స్టెబిలిటీ అనేది ఉండదు. అక్కడ ఇక్కడ పరుగులు పెట్టడము, ఏదైనా టాస్క్ ఇస్తే అది మధ్యలోనే వదిలేయడము, ఏ పని ఇచ్చినా వాళ్ళైతే స్టార్ట్ చేస్తారు, దాన్ని అయితే కంప్లీట్ చేయరు. వీళ్ళలో ఏంటంటే ఈ బిహేవియర్ వల్ల వాళ్ళకున్న ఐక్యూ లెవెల్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి అపోజిషనల్ డెఫియెంట్ డిజార్డర్ అండ్ కండక్ట్ డిజార్డర్. ఈ రెండు డిజార్డర్స్ కూడా ఏంటి అంటే స్కూల్ పిల్లల్లో మనం ఎక్కువ చూస్తూ ఉంటాము. చాలా మంది పిల్లలు మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, పక్క పిల్లల్ని కొట్టడము, లేదా వాళ్ళ బుక్ తీసి చింపడం, వాళ్ళ బుక్లో పిచ్చి గీతలు పెట్టడము, రాయడము, లేదా ఏంటంటే దారిలో వెళ్ళిపోతున్న కుక్కకి తోకకి ఏదో రాయి కట్టి ఏడిపించడం. అంటే ఏంటంటే వాళ్ళ పిల్లలకి ఎలా ఉంటుందంటే మెంటాలిటీ, ఇతరులని హర్ట్ చేస్తే గానీ, లేదా ఏదైనా వస్తువు, ఎవరికైనా ఇష్టమైన వస్తువు తీసుకుని దాన్ని పోగొట్టేస్తే, లేకపోతే ఎవరైనా థింగ్ కానీ, లేకపోతే వస్తువు, లేదా ఇంట్లో పెంచుకున్న కుక్క పిల్లల్ని అంటే ఇబ్బంది పెట్టే పనులన్నీ చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళకి ఏంటంటే దానివల్ల ప్లెజర్ అనేది వస్తూ ఉంటది. ఇది యాక్చువల్ గా ఏంటంటే ఓడిడి అండ్ కండక్ట్ డిజార్డర్ యాక్చువల్ గా సివియర్. వాళ్ళ ఏజ్ పెరిగే కొద్దీ కూడా వీళ్ళు ఏంటంటే క్రిమినల్స్ గా వీళ్ళే మారడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యూరలాజికల్ కండిషన్స్ అండి. ఇందులో ఎపిలెప్సీ అండ్ డిమెన్షియా. ఎపిలెప్సీ అయితే అది సైకియాట్రిస్ట్ ట్రీట్ చేసే కండిషన్ అయితే కాదు, కాకపోతే ఎపిలెప్సీకి ముందు ప్రీ అండ్ పోస్ట్ ఆరా సిమ్టమ్స్ అని కొన్ని ఉంటాయి. సో అలాంటి వాటిని మాత్రం సైకియాట్రిస్ట్ అయితే ట్రీట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి డిమెన్షియా. డిమెన్షియా అంటే ఇది ఏజ్ రిలేటెడ్ కండిషన్ అని చెప్పొచ్చండి. దోస్ హూ ఆర్ అబౌవ్ 65 years ఓల్డర్ పీపుల్ లో ఎక్కువగా ఉంటుంది. ఇది ఏంటంటే ఫర్గెట్ఫుల్నెస్, మర్చిపోవడం అనేది ఎక్కువగా ఉంటుంది డిమెన్షియాలో. లైక్ వాళ్ళని రిమోట్ మెమొరీ అంతా బాగానే ఉంటుంది. రిమోట్ అంటే పాత గతంలో జరిగింది, ఆయనకి ఏదో 30 years ఉన్నప్పుడు లేదా 20 years ఉన్నప్పుడు జరిగే విషయాలన్నీ బాగా గుర్తుంటాయి. కానీ రీసెంట్ మెమొరీ, నిన్న ఏం చేశారు, నిన్న ఎక్కడికి వెళ్ళారు, టిఫిన్ చేశారు, ఇవాళ మార్నింగ్ ఏం టిఫిన్ తిన్నారు, లేకపోతే మీ పిల్లల పేర్లు చెప్పండి అని అడిగినప్పుడు వాళ్ళు ఏంటంటే గుర్తు లేదమ్మా అని చెప్తా ఉంటారు. ఇది ఎందుకు వస్తుంది అంటే అల్జైమర్స్ డిమెన్షియా ఇస్ మోస్ట్ కామన్ అండి. బ్రెయిన్ ఏజ్ పెరిగే కొద్దీ ఏంటంటే మన బ్రెయిన్ షింకేజ్ అనే అవుతుంటది. బ్రెయిన్ సెల్స్ అన్ని డెస్ట్రాయ్ అవడం వల్ల ఈ డిమెన్షియా అనేది వస్తుంది. ఈ డిమెన్షియా రిలేటెడ్ క్వశ్చన్ అయితే ఒకటి ఉంది, నేను అది నెక్స్ట్ క్వశ్చన్ అయితే క్వశ్చన్ అప్పుడు మాట్లాడతాను. నెక్స్ట్ వచ్చేసి సబ్స్టెన్స్ అబ్యూస్ డిజార్డర్స్. మీ అందరికి ఇదైతే నేను అర్బన్ లో ఆశా వర్కర్స్ అందరికి క్లాస్ అయితే తీసుకున్నాను ఆల్కహాల్ టొబాకో గురించి. సో వాళ్ళకి ఐడియా ఉంటది. సో చాలా మంది, ఇది కూడా మనకి క్వశ్చన్ లో ఉంది, సో ఇంపార్టెంట్ అండి. ఆల్కహాల్ చాలా మంది అంటున్నారు, మేడం మేము వెళ్తున్నాం అడుగుతున్నాం ఎవరు మాకు ఆన్సర్ చేయట్లేదు, తాగట్లేదు. కానీ ఏంటంటే మీకు చెప్పాను నేను, విత్డ్రాల్ సిమ్టమ్స్ అని కొన్ని ఉంటాయి, డిపెండెన్సీ సిమ్టమ్స్ అని కొన్ని ఉంటాయి. విత్డ్రాల్ లో ఏంటంటే ఆల్కహాల్ తీసుకున్న వ్యక్తి ఆ రోజు తీసుకోలేదు అనుకోండి, ట్రెమర్స్ రావడం అంటే కాళ్ళు చేతులు వణుకు, మాటలో స్పష్టత లేకపోవడము, కళ్ళు చాలా రెడ్ గా ఉండడం, నిద్ర పట్టట్లేదని చెప్పడం. మీకు ఎవరైనా అలా ఇంట్లో కంప్లైంట్ చెప్తే కూడా మీరు అది నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సూసైడల్ ఐడియేషన్ బిహేవియర్. సేమ్ ఇది డిప్రెసివ్ డిజార్డర్ లోకి వస్తుంది. దీంట్లో ఏంటంటే వాళ్ళు ఎక్కువగా నేను ఎందుకున్నాను, నా యూజ్ ఏమీ లేదు, నా వల్ల ఎవరికి ఉపయోగం లేదు, నేను ఉండి ఏంటి, లేకపోతే ఇలాంటివన్నీ కంప్లైంట్ చెప్తా ఉంటారు. అవే క్లూస్ కింద మీరు తీసుకోవాలన్నమాట. వాళ్ళు డైరెక్ట్ గా నాకు చచ్చిపోవాలని ఉందని చాలా మంది చెప్పరు. ఏంటంటే వాళ్ళకి ఎలా ఉంటదంటే ఎందుకు నాకు ఈ బ్రతుకు అవసరం లేదు, బ్రతికిందా ఏం సాధించాలి, ఏం చేయాలి, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. సో అది సూసైడల్ ఐడియేషన్ బిహేవియర్. సో మీకు ఇక్కడ ఈ టైప్స్ అయితే ఐడియా వచ్చిందని నేను అనుకుంటున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఎందువల్ల వస్తాయి, బయోలాజికల్ ఫ్యాక్టర్స్. మీ అందరికీ తెలిసే ఉంటది, మన బ్రెయిన్ లో న్యూరో ట్రాన్స్మిటర్స్ అని సమ్ కెమికల్స్ ఉంటాయి. ఆ కెమికల్స్ రిలీజ్ అవడంలో ఏదైనా హెచ్చు తగ్గులు ఉన్నప్పుడు మనకి మెంటల్ ఇల్నెసెస్ అనేవి వస్తాయి. రెండు జెనెటికల్ గా ప్రాబ్లమ్స్ అండ్ బ్రెయిన్ ఇంజురీ, అంటే పుట్టుక నుంచే లేకపోవచ్చు కానీ ఇన్ బిట్వీన్ మధ్యలో రోడ్ యాక్సిడెంట్స్ ఏదైనా బ్రెయిన్ ఇంజురీ అవడం వల్ల దీర్ఘకాలిక సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు కూడా మానసిక రుగ్మతలు అనేవి వస్తాయి. రెండు ఈవెంట్స్ ఇన్ చైల్డ్హుడ్, అంటే చిన్నప్పుడు మనం పిల్లలు ఎవరైనా సరే వైలెన్స్ గానీ అబ్యూస్ కి గానీ లోనైనప్పుడు, ఎమోషనల్ నెగ్లెక్ట్ అంటే పేరెంట్స్ గానీ వాళ్ళు పట్టించుకోలేని పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏంటంటే ఆ చిన్నప్పుడు దశలో అది ఏమి ఎఫెక్ట్ చూపించదు, కానీ వాళ్ళ వయసు పెరిగే కొద్దీ కూడా ఏంటంటే ఇవి మెంటల్ గా చాలా ప్రభావితం చేస్తాయి వాళ్ళని.
ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, వైలెన్స్ అండ్ అబ్యూస్ ఇన్ చైల్డ్హుడ్ అంటే బుల్లింగ్. మీరు స్కూల్లో వినే ఉంటారు, చెప్తా ఉంటారు మన పిల్లలు కూడా వచ్చి, అమ్మ ఈ రోజు నేను ఏదో స్కూల్లో పార్టిసిపేట్ చేశాను, అందరూ నన్ను ఎగతాళి చేశారు, నన్ను ఎవరు అప్రైజ్ చేయలేదు, లేకపోతే నన్ను నలుగురు పిల్లలు కలిపి ఏడిపిస్తున్నారు. ఇలాంటివన్నీ ఆ చిన్న వయసులో వాళ్ళకి అది తెలియదు, కానీ ఎదిగే కొద్దీ ఏమవుతుందంటే ఇవన్నీ కూడా మెంటల్ ఇల్నెస్ లో దారితీస్తాయి. నెక్స్ట్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే పూర్ సెల్ఫ్ ఎస్టీమ్ కానీ నెగిటివ్ థింకింగ్. ఎవరికైతే అంటే నేను ఏమీ చేయలేను, ఏమీ సాధించలేను, నాకు ఏమీ రాదు, నా వల్ల అసలు ఏమీ కాదు అని నెగిటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళు, అలాంటివి కూడా ఫ్యూచర్ లో ఏంటంటే మెంటల్ ఇల్నెస్ లోకి దారితీస్తాయి. సోషల్ ఫ్యాక్టర్స్ అంటే మీకు తెలిసే ఉంటది, పోవర్టీ. అంటే పేదరికంలో ఉన్న వారికి మాత్రమే వస్తుందా అంటే అలా కాదండి. ఇది కూడా ఒకటి రీజన్ అంటే. సో ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్, ఇప్పుడు మదర్ అండ్ ఫాదర్ అంటే సింగిల్ పేరెంట్ ఉన్నప్పుడు కానీ, లేదా మదర్ అండ్ ఫాదర్ కి గొడవల్లో ఉన్న అంటే అలాంటి ఎన్వైరన్మెంట్ లో పెరిగిన పిల్లలు కానీ, అన్ఎంప్లాయ్మెంట్ ప్లస్ పూర్ హౌసింగ్, ఇన్ఫెర్టిలిటీ, ఇవి కూడా మన మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలు. సో అండి, ఇలాంటి సిమ్టమ్స్ మీరు ఎన్సిడిసిడి సర్వేకి వెళ్ళినప్పుడు కానీ, ఇలాంటి సిమ్టమ్స్ మీకు ఎవరైనా సరే ఆ, కనిపించినప్పుడు, లేదా మీకు మీరు ఐడెంటిఫై చేసినప్పుడు, మీకు ఓకే మేడం చెప్పిన వాటిలో సిమ్టమ్స్ వీళ్ళకి ఉన్నాయని మీకు అనిపించినప్పుడు, మీరు ఇమీడియట్ గా మెయిన్లీ ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్ కానీ మీరందరూ చేయాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మీరు ఐడెంటిఫై చేశారో ఇలాంటి కేసుని, అక్కడ ఉండగానే వాళ్ళ చేత మీరు 14416 నెంబర్ కి కాల్ చేయించాలి. ఇదేంటంటే టెలిమానస్ టెలి సర్వీసెస్ ఆపరేటింగ్ ఫ్రమ్ విజయవాడ అండ్ విశాఖపట్నం. సో మీరు 24/7 ఏ టైంలో వాళ్ళతో చేయించినా వాళ్ళు ఏంటంటే కాల్ అవైలబిలిటీగా ఉంటారు. ఒకవేళ మీకు ఆ టైంలో పేషెంట్ కి ఎవరికో ఏదో అయ్యింది, సైకియాట్రిక్ గా ప్రాబ్లం వచ్చింది, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అనే అవగాహన అయితే వాళ్ళకి లేదు, మీరు అందుబాటులో లేరు. సో ఈ 14416 నెంబర్ కి వాళ్ళు కాల్ చేశారు అంటే కనుక ఏంటంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఎలా ఎవరిని అప్రోచ్ అవ్వాలి అనేదంతా ఈ టెలిమానస్ సర్వీసెస్ లో మీకు ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి కమ్ టు ద ఎన్సిడిసిడి సర్వే అండి. ఒకసారి చూడండి, నేను చెప్తున్నాను. పార్ట్ ఏ రిస్క్ అసెస్మెంట్ లో క్వశ్చన్ నెంబర్ 2 and 3, మీరు పొగ తాగుతున్నారా లేదా పొగరాని ఉత్పత్తులను తినడం వంటివి చేస్తున్నారా, లైక్ కైని గుట్కా ఇవన్నీ. ఎప్పుడు లేదు అంటే 0 మార్క్ ఇస్తున్నారు మీరు. గతంలో, ఇప్పుడు లేదా అప్పుడప్పుడు అంటే 1, ప్రతిరోజు అంటే 2. ఎవరికైనా మీరు చేసిన స్కోరింగ్ లో 1 వచ్చినా సరే, 2 వచ్చినా సరే, మీరు ఇమీడియట్ గా చేయాల్సింది ఏంటంటే టెలిమానస్ నెంబర్ 14416 నెంబర్ కి కాల్ చేయడం. సో మీరు చేయాల్సింది ఏం లేదు, వారి చేత అక్కడికి కాల్ చేయించడమేనండి. నెక్స్ట్ అంతా వాళ్ళు ఏం చేయాలి, ఎక్కడికి వాళ్ళు రెఫర్ చేయాలి, కౌన్సిలింగ్ సర్వీస్ ద్వారా వాళ్ళకి అక్కడే అయిపోతుందా, లేదా వాళ్ళకి ట్రీట్మెంట్ కావాలా, అడ్మిషన్ నీడెడా అని చెప్పేసి టెలిమానస్ వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళు రిఫర్ చేసుకుంటారు. సో మీరు చేయాల్సిందల్లా కాల్ చేయించడం మాత్రమే. సో మీరు అడిగేటప్పుడు ఏంటంటే డైరెక్ట్ గా పొగ తాగుతారా, సిగరెట్ మందు అలవాటు ఉన్నదా, ఇలా అని కాకుండా ఫస్ట్ స్టార్ట్ చేయండి. నిద్ర పట్టడంలో ఏమైనా ప్రాబ్లం ఉందా మీకు, దేని వల్ల నిద్ర పట్టట్లేదని ఏమైనా మీకు ఒక ఐడియా ఉందా, లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉందా, ఇలా నెమ్మదిగా స్టార్ట్ చేసి అప్పుడు అడగండి. ఒకవేళ జెంట్స్ లేరే అనుకో, ఇంట్లో లేడీస్ ఉన్నప్పుడు వాళ్ళని అడగండి, మీ హస్బెండ్ కి ఇట్లా అలవాటు ఉందా అంటే, ఎప్పుడైనా అకేషనల్ గా తాగుతారా అంటే డైరెక్ట్ గా రోజు తాగుతారా, ఇలా మీరు డైరెక్ట్ గా మొహం మీద అడిగినా కూడా చాలా మంది దానికి ఆన్సర్ చేయడానికి ఇష్టపడరు. సో ఏంటంటే ఇన్ ఏ పొలైట్ వే మీరు అడగడానికి ట్రై చేయండి. అండ్ మీరు ఐడెంటిఫై చేస్తే కనుక స్కోర్స్ 1 or above 1, మీరు ఇమీడియట్ గా చేయాల్సింది వాళ్ళకి కాల్ చేయించడం. నెక్స్ట్ చూడండి, పార్ట్ డి లో ఇంకొక 2 క్వశ్చన్లు ఉన్నాయి. చేసే పనిలో ఆసక్తి తగ్గడం లేదా సంతృప్తి పొందకపోవడము, దానికి స్కోర్ అస్సలు లేదు 0, ఎక్కువ రోజులు +1, రోజులో సగం భాగం కంటే ఎక్కువ +2, దాదాపు ప్రతిరోజు +3. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనసు దిగులుగా, కృంగిపోయినట్లుగా మరియు నిస్పృహగా ఉండడం. ఇందాక చెప్పాను కదమ్మా, స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ డిజార్డర్స్ కానీ, అంటే వరీ యాంగ్జైటీ ఉన్నప్పుడు లేదా డిప్రెషన్ ఉన్నప్పుడు చాలా మందికి ఏంటంటే ఈ సిమ్టమ్స్ ఉంటాయి. వాళ్ళు ప్రీవియస్ గా చేసే థింగ్స్ అన్ని, ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి బిర్యానీ తినడం చాలా ఇష్టం అనుకోండి, ఇప్పుడు మీరు వాళ్ళకి నచ్చిన బిర్యానీ తీసుకొచ్చి పెట్టినా కూడా ఏంటంటే ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు తినలేరు, ఎంజాయ్ చేయలేరు. మీరు డైరెక్ట్ ఇలా అడగకుండా వాళ్ళు మామూలుగా అడగండి, మీకేంటి ఏదైనా పని చేస్తున్నప్పుడు ఈజీగా ఫెటిక్ అయిపోవడం, అంటే ఈజీగా అలసిపోవడము, బాడీలో సత్తువ లేదు అని అనిపించడము, అలా ఏమైనా ఉంటుందా అని స్టార్ట్ చేసి అప్పుడు అడగండి. అంటే చేసే పనిలో మీకు ఇంట్రెస్ట్ లేకపోవడము, ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మీరు స్కోర్ చేసుకుని +1 వస్తే కనుక మీరు ఇమ్మీడియట్ గా సేమ్
టెలిమానస్ నెంబర్ కి కాల్ చేయించడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇంకొక క్వశ్చన్ ఉంది, వ్యాధి లక్షణాలు, పేజ్ నెంబర్ ఐడియా లేదు ఇక్కడ. అలసట మరియు నిద్రలేమి చూడండి, మధుమేహ వ్యాధి లక్షణాల్లో కూడా అలసట మరియు నిద్రలేమి అని ఉంది. అది కూడా ఉన్నా కూడా మీరు నోట్ చేసుకుని ఒకసారి కాల్ చేయించండి. చూడండి, పార్ట్ B3లో కూడా ఒక క్వశ్చన్ ఉంది, డిమెన్షియా రిలేటెడ్. మీ దగ్గర వారి పేర్లు, మీ ఇంటి చిరునామా మర్చిపోవడం జరుగుతున్నదా అని ఒకటి ఉంది. అది ఇందాక నేను చెప్పాను కదా, అవన్నీ డైరెక్ట్ గా మీరు మీ దగ్గర వారి పేర్లు మర్చిపోయారా, జ్ఞాపక శక్తి తగ్గిపోయిందా అంటే వాళ్ళు చెప్పరు. మీరు వాళ్ళని ఎలా అడగాలంటే, చెప్పాను కదా నిన్న నైట్ ఏం తిన్నారు, మార్నింగ్ ఏం తిన్నారు, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు, మీకు ఎంతమంది పిల్లలు, లేకపోతే ఇలాంటివి అడగండి. మీ అల్లుళ్ళ పేర్లేంటి, మీ కూతుర్లు మీ మనవళ్ళ పేర్లేంటి, ఇలాంటివి అడిగినప్పుడు గుర్తు లేదు అని వాళ్ళు చెప్తే గనక మీరు అక్కడ నుంచి టెలిమానస్ కి కాల్ చేయండి. ఇక్కడ అవును కాదు రెండు ఉంది, ఈ ఫేస్ మీరు ఇమీడియట్ గా చేయాల్సిన పని అది. ఈస్ దర్ ఎనీ డౌట్స్ అండి?